హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ జరుగుతున్న ఆచారం ఏంటి, అది ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ ఆచారం ఎలా చేస్తారు అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మా అన్న వాళ్ళ ఇంట్లో పెళ్లిలో ఒక్కొక్క కార్యక్రమం నేను అప్లోడ్ చేస్తున్నాను కదా, అలాగే ఈ కార్యక్రమం పేరు మైలపోలు అంటారు. ఇందులో ఇలా వడ్లతో దీన్ని పోలు పోయడం అంటారు. ఇలా పోలు పోసిన తర్వాత పెళ్లి కొడుకుని కూర్చోబెడతారు. అబ్బాయికి ఈ వడ్లతో శ్వాస పెడతారనమాట. అలా పెట్టిన తర్వాత మంగళవాళ్ళతో మైలపోలు పోస్తారు. అంటే అతను వచ్చి గోర్లు తీయడం, తలకి ఆయిల్ పెట్టి నలుగు పెట్టడము, ఇలాంటి కార్యక్రమం చేస్తారనమాట. దీన్ని మైలపోలు అంటారు. అయితే ఇలా వడ్లతో పోలు పోసేది ఎవరు అంటే మేనమామ వరుస ఉన్న వాళ్ళే పోస్తారనమాట. ఇక మేనమామ అయినా కావచ్చు, లేకపోతే మేనత్త భర్త అయినా కావచ్చు, అలా ఎవరైనా పోయొచ్చు. మేనమామ వరుస ఉన్న వాళ్ళైతే పోయాలి. అయితే ఫస్ట్ తూర్పు వైపు ఉన్న లైన్ పోసిన తర్వాత మిగతా లైన్లన్నీ పోయాలంట. అది ఆచారం అంట. ఇదిగోండి, ఇలా పోలు పోసిన తర్వాత మేనమామలే పీటల మీద కూర్చున్నారు. అంటే అబ్బాయి వచ్చేంత వరకు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు ఉంటాడు కదా, ఇద్దరు వచ్చేంత వరకు ఇలా మేనమామలు కూర్చున్నారు. ఇంకా శానరాయి కూడా, దీన్ని శానరాయి అంటారు. దీన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలంట. ఆ తర్వాత జాకెట్ బట్టలు, అలాగే కొబ్బరి కుడకలు, బియ్యము అవి తీసుకొచ్చి పెడతారనమాట అక్కడ. ఇక్కడ ఇదిగోండి, జాకెట్ బట్ట బియ్యంతో పాటు కొన్ని డబ్బులు కూడా ఇస్తారు. అంటే పంతులు గారికి ఎలా అయితే సంభావన ఉంటుందో అలాగే ఏ పని చేసే వాళ్ళకి వాళ్ళ పనికి తగ్గట్లుగా ఇంత అన్ని డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇదిగోండి, దీన్ని శ్వాస పోయడం అంటారు. ముందు వాళ్ళ అమ్మే మొదలు పెట్టింది, వాళ్ళ అమ్మ శ్వాస పోస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత 5 మంది, 9 మంది, 11 మంది, ఇలా ఎంతమంది అయినా పోయొచ్చు అనమాట. అలా చేసిన తర్వాత వాళ్ళకి దిష్టి తీస్తారు డబ్బులతో. ఆ డబ్బులు దిష్టి తీసి అక్కడ వేస్తారు. అవి మంగళోళ్ళే తీసుకుంటారు అనమాట. ఇక్కడ శ్వాస పెడుతుంది మా ఇంద్రవదినే. వాళ్ళకి అదే అబ్బాయికి పెద్దమ్మ అవుతుంది. ఇప్పుడు పోస్తుంది వాళ్ళ అమ్మమ్మ, చిన్నమ్మమ్మ. ఈ విధంగా ఒక్కొక్కరుగా వచ్చి ఇలా శ్వాస పెట్టి తర్వాత తలస్నానం చేస్తారు. ఇక చుట్టాలు చాలా మంది వస్తారు కదా, ఇలా అన్నీ చేయాలని అందరికీ ఉంటుంది. కాకపోతే టైం ఉండదు కాబట్టి కొంతమంది మాత్రమే చేస్తారు. ఇంకా పెళ్ళిళ్ళలో హడావిడి తొందర పెట్టే వాళ్ళు ఉంటారు కదా, కొందరైతే చాలా కూల్గా తాపీగా టైంకు, అసలు ఏ టైంకు ఏ కార్యక్రమం చేయాల్సిన టైంకు ఆ కార్యక్రమం చేయరు. చాలా కూల్గా మార్నింగ్ చేయాల్సింది మధ్యాహ్నం చేయాల్సింది సాయంత్రం చేయాల్సింది రాత్రికి, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం తొందర పెట్టే వాళ్ళు ఉండాలి. ఫాస్ట్గా పనులు జరిపించే వాళ్ళు వెనక గదమాయించి ఫాస్ట్గా చేయించే వాళ్ళు ఉంటేనే పనులు టైంకి కరెక్ట్గా అవుతుంటాయి. ఇక ఆ విషయం పక్కన పెడితే, ఇదిగోండి మంగళతను ఇలా వచ్చి గోర్లు తీసినట్లుగా ఒక ఇనుప వస్తువు చేతిలో పట్టుకొని చేతులకి కాళ్ళకి ఇలా నీళ్ళ తడితో ఇలా అంటారు. ఆ తర్వాత నూనె పెట్టి తలకి మసాజ్ చేసి ఆ వడ్లన్నీ ఆ అబ్బాయిని, ఇద్దరు అబ్బాయిలని స్నానాలకు పంపిస్తారు. ఆ తర్వాత ఈ వడ్లన్నీ ఆ మంగళోళ్ళే తీసుకుంటారనమాట. ఇక వరుసగా జరుగుతున్న కార్యక్రమాలలో ఈ మైలపోలు కార్యక్రమం కూడా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వాళ్ళని స్నానాలకు పంపించి ఆ వడ్లను ఇలా మంగళోళ్ళు ఎత్తుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేశారు. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఈ కార్యక్రమం ఎలా చేస్తారో వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇదండి ఈరోజు మా అన్న వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్లి తంతులో ఈ మైలపోలు తంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.